చంద్రబాబు వెల్లడి. నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం దారులన్నీ కేసరపల్లికే. ఇంకొకటి కూడా ఏంటంటే క్లారిటీ, చంద్రబాబు నాయుడు ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అంటే అక్కడ పనులు అక్కడ నడుస్తుండగా కూడా మళ్ళీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తారని చెప్పేసి మనకు విశ్వసనీయ సమాచారం. సో అది ఎంతవరకు తెలంగాణలో మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది అని చెప్పేసి వేచి చూడాల్సిందే. సో ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్పొచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు నాయుడు నెంబర్ 1 సీఎం అని చెప్పొచ్చు. రెండవది, గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. ఆ రాజశేఖర్ రెడ్డి కూడా ఎలాంటి వ్యక్తి అని అంటే ఆ వ్యక్తులు విలువలతోటి కూడినటువంటి వ్యక్తులు. కేసీఆర్ లెక్క కాదు, నమ్మినోని ముంచినట్టు కేసీఆర్ లెక్క కాదు. రాజశేఖర్ రెడ్డి ఎవరికైతే మాట ఇస్తాడో ప్రాణం ఇచ్చినట్టుగానే ఉండే. చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఉండే, కాకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా మాత్రం చంద్రబాబు ఒక రకంగా మంచి వ్యక్తే. ఇవాళ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ తెలంగాణ నుంచి పాత అంటే గతంలో టీడీపీలో పనిచేసినటువంటి కార్యకర్తలు, లీడర్లు చాలా భారీ ఎత్తున ఆంధ్రాకు తరలి వెళ్తున్నారని చెప్పేసి మనకు సమాచారం ఉన్నది. అటు విధంగానే కూడా పోతున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో అంటే అభిమానము అనేది డబ్బుతోటి కొనలేనిది. అది ప్రజల నుంచి ప్రజల మనసును దోచుకునే విధంగా అధికారం కానీ ఆప్యాయత కానీ ఆ రకంగా ఉంటేనే ఖచ్చితంగా ఎవరైనా కొంతకాలం వరకు మనగలుగుతారు. అటువంటి ప్రభావం ఎవరిపైన అయితే ఉండదో, నేను ఉదాహరణ మన కేసీఆర్దే చెప్తా. 9 సంవత్సరాలు ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్ తిరిగినాం. సో ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్లో నడమలేనన్న కారాపి ఏ గరీబ్ రైతు దగ్గరికైనా పోయినావా, ఒక కూలి పని దగ్గరికైనా పోయినావా, లేకుంటే ఇంకొకరి దగ్గరికైనా పోయి ఏడైనా కూర్చొని ఛాయ్ తాగినావా? 9 ఏళ్ల తర్వాత ఓడిన తర్వాత కర్రు కాల్చి వాత పెట్టిన తర్వాత ఓ రైతు దగ్గరికి పోయి కేసీఆర్ ఫోటోలు దిగి అక్కడ డ్రామాలు వేసి ఇక రైతు దగ్గర కూర్చున్న కేసీఆర్, ఓటల షాది అయిన కేసీఆర్, ఓ పిల్లగాంతో ఫోటో దిగి గరీబులను కూడా పలకరిస్తుండని అమరవీరుల కుటుంబాలతో కూర్చొని భోంచేసి, ఇవన్నీ చీప్ ట్రిక్స్ కేసీఆర్. నువ్వు ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు, ప్రజలంతా ఎడ్డోళ్ళు కాదు. జనరేషన్ మారుతుంది. ఎట్లిచ్చిర్రు? షార్ట్ కట్లు ఇచ్చేసిరు. టీఆర్ఎస్కు షార్ట్ కట్లు ఇచ్చేసిరు. 7 సీట్లల్లో నీకు డిపాజిట్ లేదు అని అంటే నీకు షార్ట్ కట్ ఇచ్చేసిరు. అంటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ రకంగానైతే ఎవరెవరిని ఎట్లా బడుగు బలహీన వర్గాలను ఏ రకంగానైతే నువ్వు మోసం చేసినావో అదే రకంతో అదే ఓటు అనే దాంతో నీకు సమాధానం ఇచ్చింది. భూముల ధరలపై అధ్యయనం, మార్కెట్ విలువ పెంపునకు సన్నాహాలు కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్ట్రార్లు. సో ఇప్పటికైతే రియల్ ఎస్టేట్లో మాత్రం ఎలాంటి ఊపైతే రాలేదు. సో రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణకు పెట్టింది పేరు. సో ఇంకానైతే రియల్ ఎస్టేట్లో ఎలాంటి ఊపైతే రాలేదు. సో ఇన్వెస్టర్స్ ఇంకా రావాలి. ఇన్వెస్టర్స్ రాకముందే భూముల ధరలపై అధ్యయనం చేసి రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచగలిగితే, ఒకవేళ పెంచినా మీకు ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ అయితే రావాలి. ఈ త్రిబుల్ ఆర్ ఒకటి, 2 తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేటు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తుండ్రో వాళ్ళకు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎందుకంటే భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది పెరుగుతున్నది కాబట్టి మంచి జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఏపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ప్రతిపాదించిన ప్రవణ్. ఏపీ సీఎంగా నేడే బాబు ప్రమాణం. చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం. మంత్రివర్గం కూడా. గన్నవరం సమీపం వేదిక సిద్ధం. విజయవాడ చేరుకున్న అమిత్ షా, నడ్డా. నేడు ప్రధాని రాక. రేపు డిఎస్సి పెన్షన్లు పెంపు తొలిపై సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ధరకు ఆమోదం. అంటే ఒకటి ఎట్లుంటుందంటే, వీళ్ళు గెలిచిరు, సో మంచిదే. గెలిచిన తర్వాత వెంబడే ఏమైంది అని అంటే అమరావతిలో 50,000 గజం ధర అయింది భూముల ధర. అది రైతులకు మంచిదే, కాకపోతే ఎవరైతే ఫ్లాట్లు కొనుక్కుంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, మధ్యతరగతి సదస్సులకు.
అటువంటి అంటే ఒక కాన్ఫిడెంట్, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కాన్ఫిడెంటే ఇవాళ మళ్ళా ఏపీ అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇచ్చిరుగా ఇంట్లో కూడా ఇచ్చారు. కేసీఆర్కు నోటీసులు, కరెంటు కొనుగోళ్ల రికార్డును చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం ఈ నెల 11 లోపు వివరణ ఇవ్వాలని కమిషన్. మొత్తం 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం, భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాలపై నిర్మాణం విచారణ. అరవింద్ కుమార్ లేఖ కీలకం. కమిషన్కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న రఘు, కోదండ, వేణుగోపాల్, తిమ్మారెడ్డి. సో ఇక్కడ అంటే మనం ఈనాల్లో కూడా చూసినాం, విలేకరుల సమావేశంతో విన్నాం. అయితే వీళ్ళు ఇడిసే రకంగా కూడా కొడతలేదు. కేసీఆర్ను కనుక ఇడిచిపెట్టే అవకాశం లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. అంటే దీనిపైన విచారణ జరగాలి. ఇప్పుడు మన కవితకు ఉన్నదిగా, ఆమె కూడా ఒక 8 నెలలో 6 నెలలో విచారణ జరిగి 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 చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానంకి వెళ్ళిపోయింది. శ్రీకృష్ణ జన్మస్థానంకు ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ కాక కూడా శ్రీకృష్ణ జన్మస్థానంకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్కోర్రావు కూడా ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది. ఎందుకు పోతాడు అని అంటే ఇప్పుడు ఒకటికొకటి నీకు క్లియర్గా వస్తూనే ఉన్నాయి. కేసీఆర్కు నోటీసులు, ఏది కరెంటు కొనుగోళ్ళ మీద. కరెంటు కొనుగోళ్ళ మీద తర్వాత మళ్ళీ ఏమైంది, ఇగో కాళేశ్వరంపై మర్చిపోయినా మళ్ళీ గొర్రెల స్కామ్ కూడా ఉంది. దీనిలో వేసిరు గొర్రెల స్కామ్. కాళేశ్వరంపై అబద్ధాలు చెప్తే క్రిమినల్ కేసులు. ఇంతకుముందు కేసులేం కాలే, ఇప్పుడు పెడితే ఖచ్చితంగా క్రిమినల్ కేసులే పెట్టాలి. ఎందుకంటే నార్మల్ కేసులు పెడితే వీళ్ళకు మళ్ళీ ఏదో పోయి బయటకు పోయి మళ్ళీ వచ్చినట్టు ఉంటుంది, అత్తగారింటికి పోయి వచ్చినట్టు ఉంటుంది. అట్లా కాదు, దాన్ని ఖచ్చితంగా అది నేషనల్ ఇష్యూస్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సీరియస్ తీసుకోవాలి. సీరియస్ తీసుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. లేదు అని అంటే ఇవాళ ఈ ప్రభుత్వం చేసింది రేపు మేము కూడా చేస్తాం, మమ్మల్ని ఎవడు చేసేటోడు ఏమున్నది అని చెప్పేసి ప్రభుత్వాలు కూడా విర్రవీగుతాయి. రేపు ఇంకో ప్రభుత్వానికి ఇట్లాంటి కేసులు దిక్సూచి కావాలి. దిక్సూచి కావాలి అని అంటే మంచికి కాదు నేను చెప్పేది. ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా, ఎందుకు వచ్చింది మనకు అని చెప్పేసి కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి హయాంలో శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా జైల్లో పెట్టింది. రాజశేఖర్ రెడ్డి చెప్పిండు, కాకపోతే రాజశేఖర్ రెడ్డి లేడు కాబట్టి దాని విచారణ లేదు, దాని పత్తా లేదు. కానీ కాకపోతే అట్లాంటి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, అధికారులు తప్పుడు నిర్ణయాలు లేకుంటే పొలిటికల్ వాళ్ళకు తలొగ్గి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే అధికారులు కూడా దానికి బాధ్యులే అవుతారు. గొర్రెల పంపిణీ స్కామ్ మౌనమే నిందితుల సమాధానం. ఏసీబీ ప్రశ్నలు నోరు మెదపరానిది రామచందర్ కళ్యాణ్. రాజకీయ లింకులు రాబట్టే దిశగా ఏసీబీ ప్రయత్నాలు. కస్టడీలో విచారణ, మొత్తం వీడియో రికార్డింగ్. టీఎస్ఎల్డీఏగా సీఈఓ రామచందర్పై సస్పెన్షన్ వేటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్. ఒక్కటా కేసీఆర్ ఒక్క కేసా అనేది సిగ్గుపోతుంది. బండ కట్టుకొని బాయిల దుంకె లెక్కి, బండ కట్టుకొని చక్కగా బాయిల దుంకె చచ్చిపోయే మరణం ఇది. ఇగో ఏమేమి ఉన్నాయి ఇంట్లో ఒక్కటి చూడ, అలా వాళ్ళు ఇయ్యలే. కానీ విద్యుత్ ఒకటి, మళ్ళా రెండోది కాళేశ్వరం, మూడోది గొర్రెల పంపిణీ. ఒకటెనుకొకటి అది బ్రేక్ లేదు నీకు. ఇక అంటే నువ్వు ఎంత తినాలనుకున్నావో, ఎంత కావాలనుకున్నావో అంతకంటే ఎక్కువనే చేసేసినట్టు అనిపిస్తుంది. ఈ స్కామ్ల బట్టి చూస్తే అంతకంటే ఎక్కువ అనిపిస్తూనే ఉన్నది ఖచ్చితంగా. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మారి గిరిజన నేతకు అవకాశం ఇచ్చిన బీజేపీ. భువనేశ్వర్లో నేడు ప్రమాణ స్వీకారం. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మారి ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు. ఉన్నత విద్యా సంస్థల రెగ్యులర్ కోర్సుల విద్యార్థులకు చక్కటి ఛాన్స్. ఈ ఏడాది నుంచి అమలు. యూజీసీ వెల్లడి. ఇగో కేసీఆర్ కోసం కొన్న కాలరు మంత్రులకు. విజయవాడ నుంచి రానున్న 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు రాష్ట్ర మంత్రులు కేటాయించాలని సర్కార్ నిర్ణయం. బుల్లెట్ ప్రూఫ్ కొత్త సాంకేతిక కలిగిన కాలరట. సిగ్గు శరం ఉండాలి కేసీఆర్. ఓ మనిషి బతుకుతున్నావు ఏంది ఇది? ల్యాండ్ క్రూజర్లు కొని ఆ విజయవాడలో దాచిపెట్టుడు. నీ సిగ్గుశరం పెద్ద మనిషి అయినావు. సిగ్గుశరం లేని మాటలు, సిగ్గుశరం లేని పనులు చేస్తున్నావు అన్నీ. ఇంకా మళ్ళీ ఏమనంటే వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు. పోయి నువ్వు వీటికి సమాధానం అయితే చెప్పు. కానీ మనం ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెడతావు.
తెలంగాణ ప్రజల సొత్తు కాదు, తెలంగాణ ప్రజల సొమ్ము కాదు. నీ అయ్యేదనుకున్నావు జాగిరి. ఎండ్ల చూడిగో నీవే ఏదైనా పేపర్ ఇంకా వేరే ఏమైనా వార్తలు చదువుదామంటే కూడా ఎండ్ల చూడు ఏ పేపర్ తీసుకో, కేసీఆర్కు నోటీసులు, కాళేశ్వరము, ఆ, ఆ, ఏంది మళ్ళా